హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ రవి. ప్రెసెంట్ నేనైతే ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర ఉన్నాను. చూస్తున్నా కదా, ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గరలో ఉన్నాండి. ఈ రోజు నేను ఒక హెచ్ఎండి అప్రోలో ఉన్న ఒక వెంచర్ అయితే విజిట్ చేయబోతున్నానండి. సో ఈ వీడియో మీ గురించి మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు క్లియర్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ప్రెసెంట్ ఇది వచ్చేసి కాశీ టు కన్యాకుమారికి లాంగెస్ట్ హైవే అండి ఇది. అండ్ ఇది ప్రెసెంట్ వచ్చేసి 4 lanes హైవే అండి. అండ్ ప్రపోజల్ వచ్చి 6 lanes హైవే. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. ముందలో మీకు చూపెడతాను ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఇది వచ్చేసి మనకు లాంగెస్ట్ హైవే అండి ఇది అనేది. ఒకసారి మన వెంచర్ కి వెళ్లే ముందు సరౌండింగ్స్ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి అవి కూడా ఒకసారి పిన్ టు పిన్ పాయింట్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వెళ్తూ చూస్తుంటే సో ట్రావెల్ విత్ మీ ఒకసారి. సో మనం ఎగ్జాక్ట్లీ అయితే షాద్నగర్ టౌన్ లో ఉన్నామండి, ఎగ్జాక్ట్లీ జంక్షన్ దగ్గర. అండ్ ఇట్ సైడ్ వెళ్తే మనకు షాద్నగర్ రైల్వే స్టేషన్ కి కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే మనము ఎగ్జాక్ట్లీ షాద్నగర్ బస్ స్టాండ్ అటు సైడ్ అయితే మనకు ఏదైతే ఈ రోడ్ ఉందో ఇది అనేది చేవెళ్ళకి పరికి వెళ్లే కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు కొత్తూరు హైదరాబాద్ కి కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే షాద్నగర్ వైట్ జంక్షన్ NH44 హైవే కి కనెక్టివిటీ రోడ్. ఇక్కడ నుంచి మన వెంచర్ అనేది ఎగ్జాక్ట్లీ 10 minutes డ్రైవ్ లో ఉంటుంది. అండ్ నియర్ బై సరౌండింగ్స్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏవేవి సెట్ చేస్తున్నాయి అనేది ఫర్దర్ గా డీటెయిల్స్ అనేది మనం ఒకసారి వెంచర్ కి వెళ్తూ మాట్లాడుకున్నామండి. ఒకసారి మీకు వెంచర్ లో ఫర్దర్ గా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రెసెంట్ అయితే చేవెళ్ళ వెళ్ళే రూట్ లో ఉన్నానండి, ఎగ్జాక్ట్లీ జంక్షన్ దగ్గర. సో ఏదైతే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి చేవెళ్ళ వెళ్ళే రూట్ అండ్ చందనమల్లి వెళ్ళే సెజ్జిగూడెంగా కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ అచ్చా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టువర్డ్స్ మనం పరిగి వెళ్ళే రూట్ అనేది అయితే. సో మన వివరాలు మొత్తం వచ్చేసి ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి కూడా చూసుకుందామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు హైదరాబాద్ నుంచి షాద్నగర్ కి నెంబర్ ఆఫ్ బసెస్ అనేది కూడా కనెక్టివిటీ చాలా 24 hours ఉంటాయండి మనకి ఇక్కడైతే. సో మిగతా వివరాలు కూడా ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి పదండి. సో నేనైతే ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుంచి మన వెంచర్ కి అయితే రీచ్ అయిపోయానండి, జస్ట్ 40 minutes డ్రైవ్ లో. సో మన వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ హైవే ఫేసింగ్ వెంచర్ అండి. చూస్తున్నారు కదా, ఇదైతే ప్రెసెంట్ వచ్చేసి 60 feet రోడ్ అండి. ప్రపోజల్ వచ్చేసి 200 feet రోడ్. ఇది వచ్చేసి మనకు షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ పరిగి వెళ్ళే రూట్ అండి. ఇదైతే మన వెంచర్ అనేది ఎగ్జాక్ట్ హైవే ఫేసింగ్. సో చూస్తున్నారు కదా, ఇదే మన ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇదైతే హైవే ఫేసింగ్ లో ఉంటుంది. ఇది టోటల్ 8 acres లో అయితే డిజైన్ చేశాం. ఇందులో 106 విల్లా ప్లాట్స్ అయితే డిజైన్ చేశాం ఇందులో. సో ఇదే అండి మనది ఎంట్రన్స్ ఆర్చ్, చెప్పాను కదా మీకు, ఇదే మన ఎంట్రన్స్ ఆర్చ్ అండి. సో ఇంకొకటి మిగతా వివరాలు అనేది ఒకసారి లోపలికి వెళ్తే పిన్ టు పిన్ పాయింట్ అనేది ఎక్కడెక్కడ ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేసి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పదండి మన వెంచర్కి లోపలికి. సో ఇదే అండి టోటల్ 8 acres డిజైన్ అండి. హెచ్ఎండి అప్రోడ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి మనదైతే. సో ఇందులో మనం ఎమ్యూనిటీస్ చెప్పాను కదండి, ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయండి చూస్తున్నారు కదా. ఈచ్ ప్లాట్ కి వచ్చేసి మనం వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈచ్ ప్లాట్ కి పాటింగ్ స్టోన్ కూడా అయితే మనము ప్రొవైడ్ చేసామండి. ఎలక్ట్రిసిటీ కూడా మనం ఇచ్చేసామండి ఆల్రెడీ. ఈ వెంచర్ వచ్చేసి మనకు ఇండ్ల మధ్యలో ఉంటుందండి. సో అచ్చా రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఇండ్ల మధ్యలో ఉంటుందండి. మనది ఎగ్జాక్ట్లీ హైవే ఫేసింగ్ వెంచర్ అండి. ఇందులో వచ్చేసి మనం ఇంకా ఎమ్యూనిటీ చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం అనేది పార్క్ అయితే డిజైన్ చేసామండి ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక పార్క్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఇందులో వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇచ్చాను. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, విత్ బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయండి మన వెంచర్ అయితే ఇందులో. సో విత్ ఇన్ 2 to 3 months లో మనకు అనేది మన ఆల్మోస్ట్ వెంచర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అయితే. ఇది చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే. మనకి ఎగ్జాక్ట్లీ మెయిన్ హైవే ఫేసింగ్ వెంచర్ లో ఉంటుంది మన వెంచర్ అయితే. సో ఈ వెంచర్ కి నియర్ బై సరౌండింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి చందనవల్లి సెట్ చూసుకున్నట్లయితే జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఉంటుంది. ఎలికట్ట సెజ్ ఎగ్జాక్ట్లీ మనకు 2 minutes డ్రైవ్ లో ఉంటుందండి. అండ్ షాద్నగర్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే మనకు హార్డ్లీ 12 minutes డ్రైవ్ లో ఉంటుంది. ఇప్పుడు NH44 బెంగళూరు హైవే, నేషనల్ హైవే వచ్చేసి 50 minutes డ్రైవ్ లో ఉంటుందండి. మనకి ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ చూసుకున్నట్లయితే 40 minutes డ్రైవ్ లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అప్కమింగ్ రీజనల్ రింగ్ లో RRR ఉందో అది మనకి ఇన్సైడ్ ఉంటుందండి. మన వెంచర్ వచ్చేసి జస్ట్ హార్డ్లీ మనకు 10 minutes డ్రైవ్ లో ఉంటుంది మనకైతే. ఇంకొకటి ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఇంకా చూసుకున్నట్లయితే మనకు PNG, నాట్కో, ఎల్వి ప్రసాద్, IS పటేల్ అండ్ DLF అండ్ JP దర్గా ఇలాంటివి అన్ని నెంబర్ ఆఫ్ కంపెనీకి దగ్గరలో ఉంటుందండి మన వెంచర్ అయితే. సో మనం ప్రీవియస్ గా 28 acres ది ఒక కంప్లీట్ అయితే చేసాము ఒక ప్రాజెక్ట్, ఎగ్జాక్ట్లీ షాద్నగర్ టౌన్ లో ఉంటుంది ఆ వెంచర్ అయితే. ఆ వెంచర్ ఎలా చేసామో దానికన్నా చాలా ప్రీమియం అంటే చాలా ప్రీమియంగా అనేది మనం ఒక్కసారి డెవలప్మెంట్ చేసాం అది. సో ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి ఒకసారి అయితే మీరు.
సో చూశారు కదా మనది షాద్నగర్ టౌన్లో గా కంప్లీట్ చేసిన ప్రాజెక్టు. సో ఈ వెంచర్ గురించి ఇంకా మీరు ఏమైనా ఫర్దర్గా తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్గా అనేది డీటెయిల్స్ పిన్ టు పిన్ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుందండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ.